హలో వెల్కమ్ టు గీతా సారాంశం. ఇక్కడ ఏమవుతోందంటే ఇది భోగి రోజు తలస్నానం చేసే ముందు ఇలాగ నానమ్మ మాకు నలుగు పెడుతోంది. ప్రతి పండక్కి అండ్ పుట్టినరోజులకు మేము ఇలాగ నానమ్మతో పెట్టించుకుంటాం. ఇంట్లో పెద్దవాళ్ళతోటి పెట్టించుకుంటే మంచిది. సో మేము మా నానమ్మతో పెట్టించుకుంటాం. ఇది దేహబలం కోసం పెడతారంట. నేనేమో సరదాగా చెప్తున్నాను, ఈయనకి బాగా పోయి ఏం కాదులే అది ఇది అని. సో ఆమె పెద్ద కాబట్టి ఇలా ప్రతి సంవత్సరం మాకు పెడుతూ ఉంటుంది. చాలా ఓపిక్గా, పర్వాలేదు ఓన్లీ తల మీద ఒక్కటే పెట్టు అన్నా సరే వినిపించుకోదు. ఇలా కాళ్ళకంతా కూడా నూనె బాగా రాస్తుంది. చిన్నప్పుడైతే ఇలా ఒళ్ళంతా మసాజ్ చేసేదంట. ఇప్పుడు కూడా మా అన్నయ్య పిల్లలు ఉన్నారు, చిన్నదానికి అలాగే చేయించాము మేము. ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి కాకుండా మన ఇబ్బంది పెట్టకుండా అందరు వరుసగా స్టూల్ వేసుకుని కూర్చున్నాము. ఇంకా ఆ రోజు స్పెషల్స్ ఏంటంటే మార్నింగ్ ఇడ్లీ తిన్నాము, ఇడ్లీ విత్ చట్నీ. అండ్ తర్వాత అమ్మేమో నా ఫేవరెట్ వాంగీబాత్ చేసింది. టమాటా పచ్చడి, గోంగూర పప్పు, బంగాళదుంప కూర అండ్ అలాగే రసం. ఫెస్టివల్స్ అంటేనే దేవుడి పూజ, ఆ తర్వాత పొట్ట పూజ. సో ఇష్టమైనవన్నీ చేసుకుని తినేయడమే. మార్నింగ్ మా వదిన పిల్లలిద్దరితోటి గొబ్బమ్మలకి పూజ చేయించింది. అవి మెయిన్ ముగ్గులో పెట్టలేదు, అందుకని చెప్పి తులసమ్మ దగ్గర ఒక ముగ్గు అండ్ అలాగే ఇంకో చిన్న ముగ్గు వేసి అందులో గొబ్బమ్మలు పెట్టి మళ్ళీ పూజ చేసాం. నా మేనకోడళ్ళకి భోగిపళ్ళు, ఆ తర్వాత పక్క రోజు సంక్రాంతి కోసం ముగ్గు పెడుతూ డేని ఎండ్ చేసాం.